జై బాబా అండి అందరికీ. అవతార్ మెహర్ బాబాకి జై. బాలరాజు గారు నమో మెహర్ బాబా చేస్తానా? अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव। जोहारु लिवे श्री मेहरु बाबा जोहारु लिवे श्री मेहरु बाबा। महिनी जनिंचिन मानव रूप महिनी जनिंचिन मानव रूप इह पर आनंद जीवनमेव इह पर आनंद जीवनमेव। भवभय भंजन परम पावन भवभय भंजन परम पावन नमो मेहरु बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव। అజ్ఞానాంధతనంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టినో సంగి దివ్య విజ్ఞాన దృష్టినో సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయమోక్షం అనుగ్రహింపుము అవ్యయమోక్షం అనుగ్రహింపుము నమో మెహరు బాబా अवतार नमो देव देव। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय बाबा। జై బాబా బాలరాజు. మంచి ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించినందుకు జై బాబా, ధన్యవాదాలు. అయితే మనము డాన్సింగ్ టు హిస్ ట్యూన్, వరల్డ్ డాన్సెస్ టు హిస్ ట్యూన్ అనేది అంటే ఆయన పాటకి దానికి అనుగుణంగా అందరు కూడా డాన్స్ చేస్తాం మనము అనే అర్థం. అది కరెక్ట్గా అర్థం చెప్పుకోవాలంటే బాబా చెప్పినట్టు చేయడం, ఆయన ఏదనుకుంటే దానికి మనము డాన్స్ చేయడం అన్న అర్థం వస్తుంది. అది ఆయనే ఆడిస్తారనుకోండి మనని. అయితే క్లుప్తంగా నిన్న జరిగింది కొద్దిగా చెప్పుకుని మళ్ళీ ముందుకెళ్దాం. ఈ రుస్తుం ఫలహాతి అక్కడ ఉన్నటువంటి ఆ కెమికల్ ఫ్యాక్టరీ అది పొల్యూషన్ అవుతుంది దానివల్ల, కాబట్టి మెహరాజాద్లో అది దానికి సంబంధించి ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు. అది కమిటీని వేయడం అదంతా జరిగింది. ఈయన తీసుకోవాల్సి వచ్చింది. తనకు ఉన్నటువంటి ఆ బిడియంతో కూడా తను ఎవరితో ఎక్కువగా కలిసేవాడు కాదు. అయినా కూడా ఎన్ని పక్కన పెట్టి ఒకరితో ఇంటరాక్ట్ చేయడము అదంతా చాలా కష్టంగా ఉండేది అతనికి, గవర్నమెంట్ అఫీషియల్స్తో వాళ్ళతో. ఎందుకంటే అవన్నీ ముందు నుంచి తనకు అలవాట్లేదు. అయితే మినిస్టర్లతో కలవాల్సి వచ్చినప్పుడు మటుకు అది ఫస్ట్ టైము తన వాళ్ళని కలవడం. ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు, కొంచెం యాంగ్షియస్గా ఫీల్ అయ్యేవాడు. ఇరిచ్ ఇతనికి లోపల జరిగేవన్నీ గ్రహించినట్టుగా ఒకసారి ఏమన్నాడంటే, రుస్తుం ఒకటి గుర్తు పెట్టుకో, నువ్వు ఇదంతా కూడా బాబా వర్క్. ఆయన లార్డ్ ఆఫ్ ద యూనివర్స్, మన ఫ్రెండ్ కూడా. అందరినీ ఆయనే పుట్టించాడు, నీతో సహా నాతో సహా గవర్నమెంట్ ఆఫీషియల్స్ని కూడా బాబాయే పుట్టించారు. మొత్తం వరల్డ్ ఆయన ట్యూన్కి డాన్స్ చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకో, గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి నువ్వు ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, ఎంత పవర్ఫుల్, గవర్నమెంట్ అఫీషియల్ ఎటువంటి వాడు, ఇవన్నీ పక్కన పెట్టేసి బాబా హైయెస్ట్ ఆఫ్ ద హై, నువ్వు ఆయన కేసుని రిప్రజెంట్ చేయడానికి ఉన్నావు ఆయన తరఫున, అదొకటి గుర్తుపెట్టుకో అన్నారు. ఇరిచ్ చెప్పింది ఇది విన్న తర్వాత నాకు చాలా
నాలో ఉన్న ఇది ఆ, ఆ, కొంచెం డౌట్ ఏదైతే ఉందో అది పోయింది. అయితే మెహర్నాథ్ బ్రదర్ ఇన్ లా గోపాల్ దేవా అనే అతను మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, అతనికి చాలా బాగా తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ అతను. మిస్టర్ కమల్ నాథ్ అతని పేరు. అయితే లెటర్ రైటింగ్ కాంపెయిన్ చేశారు వీళ్ళందరూ పొల్యూషన్ గురించి. అందరు బాబా లవర్స్ వరల్డ్ మొత్తంలో అవన్నీ కూడా దాని మీద సంతకం పెట్టించారు. స్టేట్ గవర్నమెంట్ ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. అయితే గోపాల్ దేవాని వీళ్ళు రిక్వెస్ట్ చేశారు. గోపాల్ దేవా అంటే మన మెహర్నాథ్ కల్చర్ వాళ్ళు ప్రతినిధి. రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, కమల్నాథ్ గారికి నువ్వు ఒక మాట వెయ్యి, ఇది దీనికి అంతటికీ ఒక యాక్షన్ మొదలు పెట్టమని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చెప్పించమంటారు. ఇన్స్ట్రక్షన్స్ కమల్నాథ్కి కమల్నాథ్ ఏం చేశారంటే ఆయనకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ని అక్కడికి వెళ్ళి అసలు చూడండి ఏం జరిగిందో ఏంటో అని. అయితే ఇన్వెస్టిగేషన్ అంతా చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ప్రజెంట్ చేశారు ఆ సెంట్రల్ మినిస్ట్రీకి. అది అందులో ఏముందంటే వర్మ ఆ గ్రూప్ ని లీడ్ చేశారు అదంతా ఇన్స్పెక్షన్ కి. అయితే క్లియర్ గా దీంట్లో ఏం మెన్షన్ చేశారంటే, పొల్యూషన్ బాగానే ఉంది, హెల్త్ కి దెబ్బతీసే విధంగా ఉంది, ఇండస్ట్రీని ఇంకెక్కడైనా తీసి పెట్టాలని రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఒకటి. సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆ రిపోర్ట్ ని మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ కి పంపించారు యాక్షన్ తీసుకోమని. అది రికమెండింగ్ యాక్షన్ తీసుకోమని స్టేట్ గవర్నమెంట్ కి వాళ్ళు ఒక ఇది పంపించారు, ఒక స్టేట్మెంట్ పంపించారు, ఒక లెటర్ లాంటి రిపోర్ట్ పంపించారు. ఆ రిపోర్ట్ పంపిస్తూ వాళ్ళని యాక్షన్ తీసుకోమన్నారు. స్టేట్ గవర్నమెంట్ ఏది యాక్షన్ తీసుకోవడానికి ఇష్టపడలేదు, రిఫ్యూజ్ చేసింది. సో ఇతను ఢిల్లీ వెళ్ళాడు, ఒక కాపీ తెచ్చుకుందాము మిస్టర్ వర్మ రిపోర్ట్ని అని. ఢిల్లీలో చాలా రోజులు ఉన్నాడు, రిపీటెడ్ ట్రిప్స్ చేశాడు, వెళ్ళాడు ఢిల్లీకి. సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్ అందరినీ కలిశాడు. వాళ్ళకి తెలిసినంత వరకు సీనియర్ అఫీషియల్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఈ రిపోర్ట్ ఇవ్వడానికి రిఫ్యూజ్ చేశారు. ఎందుకంటే ఆ కాపీ వాళ్ళే పెట్టుకోవాలి. సో కానీ మనకు కూడా కాపీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏం చేశాడంటే, ఈ రుస్తం మళ్ళీ గోపాల్ దేవాకి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఒక మీటింగ్ అరేంజ్ అయ్యి కమల్నాథ్ తోటి పర్సనల్గా ఆయన ఇన్వాల్వ్ అయితే తప్ప ఇది జరిగేది కాదు. ఆయన పర్సనల్ ఇంటర్వెన్షన్ అనేది అంటే కలగజేసుకోవడం అనేది చాలా అవసరం అని. అప్పుడు కమల్నాథ్ గారు టూర్ చేస్తూ ఉన్నారు వెస్ట్ లో. పార్లమెంట్ సెషన్ బిగిన్ అయ్యేటట్టుగా ఉంది. గోపాల్ దేవా ఏమనుకున్నా అంటే, బెస్ట్ టైం ఆయన కలిసేది ఈ పార్లమెంట్ మీటింగ్స్ అప్పుడే అనుకుంటాను. డెఫినెట్ గా ఆయన కలుస్తారు, ఢిల్లీలో ఉంటారని డిసైడ్ చేసుకున్నట్టుగానే గోపాల్ దేవా బయట కమల్నాథ్ ఆఫీస్ బయట ఉన్నాడు. ఫస్ట్ డే పార్లమెంట్ సెషన్ రోజున అది మొత్తం బిల్డింగ్ కాంప్లెక్స్ అంతా కూడా రకరకాల స్టాఫ్ ఉన్నారు అందులో. ఎంటైర్ 4th ఫ్లోర్ మటుకు మిస్టర్ కమల్నాథ్ ఆఫీస్ సీనియర్ బ్యూరోక్రాట్స్ కి ఎవరెవరైతే ఆయన కింద వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ 4th ఫ్లోర్ ఇచ్చారు. అంటే అంత పెద్ద ఆఫీస్ అనమాట. 10 o'clock అంతా వీళ్ళు వెళ్ళారు ఆయన కలుస్తారని చెప్పి. మళ్ళీ పార్లమెంట్కి ఆయన వెళ్లే ముందు కలుద్దామని వెళ్ళారు, కానీ అలా కలవడము జరగలేదు. కమల్నాథ్ ప్రైవేట్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారంట, చాలా మంది వెయిట్ చేస్తున్నారు లాబీలో, ఎప్పుడు వస్తారో మినిస్టర్ గారు చెప్పలేము, ఆఫీస్కి వస్తారేమో చూడాలి మరి అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారంట. ప్రతిరోజు 10 గంటలకి రావాలి, మళ్ళీ 7 గంటల వరకు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. మినిస్టర్ ఏ నిమిషంలో అయినా రావచ్చు. మినిస్టర్ ప్రెజెన్స్ ఎప్పుడైతే ఆ పార్లమెంట్ లో అవసరం లేదో అప్పుడు ఒక పర్సనల్ ఎజెండా అనేది ఆయన లేనప్పుడు మినిస్టరు అది స్కిప్ చేసి ఆ సెషన్ ఇక్కడికి వస్తారా అప్పుడు మీరు కలవచ్చు అని. సో 6 రోజులు వీళ్ళు అలా వెళ్ళారు.
కమల్నాథ్ ఆఫీస్కి వెళ్ళారు కానీ లక్ లేదు మాకు అని చెప్తున్నాడు. 7వ రోజున 4 గంటలకి ప్రైవేట్ సెక్రటరీ అనౌన్స్ చేశారంట కమల్నాథ్ గారు వస్తున్నారు అని. మినిస్టర్ వచ్చినప్పుడు గోపాల్ దేవా ఫస్ట్ పర్సన్ వెళ్ళి కలవడం, లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు ఆయనకి. ఆయన అంతా కూడా ఇది అంతా పర్సనల్ ప్రాబ్లము అని డిస్కస్ చేశాడు కమల్నాథ్ గారితో. తర్వాత కేసు గురించి మెన్షన్ చేశారు. నేను బయట ఉంటాను అని చెప్పాడు, బయట కూర్చుంటాను. కమల్నాథ్ గోపాల్ దేవాకి చెప్పాడంట ప్రాబ్లమ్స్ కొంతమంది అన్ని కూడా చూసిన తర్వాత నన్ను కలుస్తాను, అదొక 10 minutes అవుతుంది అని చెప్పాడంట. 10 minutes లోపలే ఆయన బయటకు వచ్చి ప్రైవేట్ సెక్రటరీతో సహా అనౌన్స్ చేశారంట. మినిస్టర్ ఒక అర్జెంట్ కాల్ వచ్చింది మినిస్టర్కి పార్లమెంట్ నుంచి, ఆయన పార్లమెంట్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఇప్పుడు ఎవరిని చూడడానికి అవ్వదని ఈయనకి నీరు గారిపోయాడు. ఈయన అయ్యో నేను ఇంత దగ్గరలో వచ్చాను ఆయన మీటింగ్కి, అయ్యో ఇప్పుడు ఇలా అయింది ఏంటి. గోపాల్ దేవా దగ్గరికి తిరిగి ఇప్పుడు ఏం చేయాలి నేను అంటే, గోపాల్ దేవా అన్నంట ఇక్కడికి ఎప్పుడైతే ఆయన మన ముందుకొచ్చి పాస్ అవుతుంటారో ఒక వాళ్ళని ఆయన్ని కలవడానికి ప్రయత్నించు, బ్రీఫ్గా చెప్పేసి జరిగిన సంగతి అని. అయితే చాలా మంది అటు ఇటు నుంచున్నారు, మధ్యలోంచి ఈయన వెళ్తూ ఉన్నారు, అందరినీ గ్రీట్ చేస్తూ నమస్కరిస్తూ అందరికీ వెళ్తూ ఉన్నారు. అయితే గోపాల్ దేవా సజెషన్ ఆయన విన్నాడు కాబట్టి అది మైండ్లో ఉంది. ఆ మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది, ఎలా కలవాలి, ఆయన ఏం చేయాలని ఒక రకమైన భయము గుండెల్లో చోటు చేసుకుంది. తర్వాత ఇంపాసిబుల్, ఇది నేను ఆ పని చేయలేను, అంతమంది మధ్యలో వెళ్ళి ఆయన దగ్గర ఈ విషయం చెప్పడం అనేది కరెక్ట్ కాదని అనిపించింది. అయితే చాలా మంది అక్కడ ఉన్నారు, వాళ్ళందరి ముందు నాకు ఎంబారెసింగ్ గా ఉంటుంది. అది కూడా కాకుండా ఒక మినిస్టర్ని అలా ఆపి మధ్యలో చెప్పడం కరెక్టా అనుకున్నాను. గోపాల్ దేవా ఎంకరేజ్ చేస్తున్నా అంటే అయితే వెళ్ళు వెళ్ళు అని. అయితే ఇట్స్ ఓకే అనుకున్నాడు, నేను చేస్తాను ఆ పని. కానీ పర్సనల్గా నాకు నీలాగా నాకు అతను తెలియదు కదా అని అంటే సడన్ గా అని అన్నాడు. సడన్ గా కమల్నాథ్ గారు ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు, బాడీ గార్డ్స్ కూడా బయటకు వచ్చారు, ఇరువైపులా కూడా వెనక నుంచి బాడీ గార్డ్స్ ఉన్నారు. ప్రైవేట్ సెక్రటరీ ఆయన వెనక వస్తూ ఉన్నాడు. ఆయన నెమ్మదిగా చేతులు జోడించి అందరికీ నమస్కారం చేస్తూ మనుషులందరినీ గ్రీట్ చేస్తూ బయటకు వచ్చాడు ఆ దారి గుండా. కొంతమంది ఆయన కాళ్ళ మీద పడి దండం పెడుతున్నారు రెస్పెక్ట్ తోటి. నాకు అది చూడగానే ఇంకా నేను గాబరపడ్డాను. గోపాల్ దేవా సైడ్ తిరిగి అన్నాను, ఆయన గార్డ్స్ తోటి ఆయన చుట్టూ గార్డ్స్ ఉన్నారు, సెక్రటరీ ఉన్నాడు, నేను ఆ పని చేయలేను. కమల్నాథ్ కొన్ని ఫీట్ అవే ఉన్నాడు, ఈయనకి కొన్ని ఫీట్ల దూరంలో మాత్రం ఉన్నాడు. అప్పుడు ఈ రిచ్ వర్డ్స్ తనకి ఒక్కసారి గుర్తొచ్చినాయి. బాబా ఇస్ ద లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ అనే విషయం గుర్తొచ్చింది. ఆయన మన ఫ్రెండ్ అనే విషయం కూడా, బాబా మన ఫ్రెండ్ అనడం కూడా గుర్తొచ్చింది. నువ్వు ఆయన కేసు ఇక్కడ ప్రజెంట్ చేయడానికి వచ్చావు కాబట్టి భయానికి ఆందోళనకి చోటు లేదు, అవన్నీ పోయినాయి, నా హృదయం నుంచి అవన్నీ పోయినాయి అని చెప్తున్నాడు దోస్తం. కమల్నాథ్ తన్ని దాటి కొంచెం ముందుకు వెళ్ళాడంట. ఈయన కూడా తొందరగా నడుచుకుంటూ ఆయన కలవడానికి వెళ్ళి లౌడ్గా అన్నాడంట, సార్ నేను వచ్చాను అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ అమ్మ దగ్గర నుంచి, అది ఈ కెమికల్ ఫ్యాక్టరీ పొల్యూషన్ గురించి మాట్లాడడానికి వచ్చాను. గోపాల్ దేవా గారు ఆల్రెడీ మీతో మెన్షన్ చేశారంట కదా, నాకు మీ హెల్ప్ కావాలి. ఏ విషయంలో అంటే మిస్టర్ వర్మ నుంచి నాకు రిపోర్ట్ కావాల్సింది ఉంది, ఆ విషయంలో మీరు హెల్ప్ చేయాలని. కమల్నాథ్ నడుస్తూ ఉన్నాడంట లిఫ్ట్ వైపుకి. ఈయన కూడా లిఫ్ట్ వైపుకి నడుచుకుంటా వెళ్ళి ఒక లౌడ్ వాయిస్తో మాట్లాడుతూ ఉన్నాడంట. అయితే ఆయన ఆగలేదు, ఒక నిమిషం ఆగాడు ఆయన. అయితే ఈయనకి నా ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అయిపోయినాయి కదా అని అనుకున్నాడు. సడన్ గా ఆయన ఒక నిమిషం ఆగి
ఆయన తల తిప్పి అడిగాయంట, ఏ ఇన్స్టిట్యూట్ నుంచి నువ్వు వచ్చావు, మళ్ళీ చెప్పమన్నా. అంటే ఎక్కడి నుంచి వచ్చావు అని. అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ అహ్మద్ నగర్ అని చెప్పాడు. అయితే అది ఏదో తెలిసిన సంగతి లాగా కమల్నాథ్ ఫేస్ మారిపోయిందంట. ఓ ఎస్, నాకు ఈ కేసు తెలుసు, ఇప్పుడు నాకు టైం లేదు, నాకు పార్లమెంట్ సెషన్ అటెండ్ అవ్వాలి, అది అర్జెంట్ అని అంటూ అలా అయితే నన్ను మీతోటి అకంపెనీ చేయనివ్వండి లిఫ్ట్లో అన్నాడు రుస్తం. ఆ లిఫ్ట్లోనే నేను మీకు బ్రీఫ్గా చెప్పేస్తాను ఈ కథ అంతా మొత్తం. అంటే 2 minutes ఇస్తే చాలు మీరు అని అంటే కమల్నాథ్ గారు అన్నానంటే సరే రమ్మన్నాడు. గార్డ్స్కి ఇదంతా ఇంగ్లీష్ అర్థం కాలేదు, ఆయనతో ఉన్న బాడీ గార్డ్స్కి. అయితే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది, ఈయన ఆపడానికి వాళ్ళు ప్రయత్నించారు. సెక్యూరిటీ గార్డ్స్ అలా ఆపడానికి ప్రయత్నిస్తే తను లోపలికి అడుగుపెట్టే పోయే ముందు ఆ గార్డ్స్ ఈయన ఆపారు. అప్పుడే సరిగ్గా టైంకి కమల్నాథ్ గారు వెనక్కి తిరిగి చూసి వాళ్ళు ఈయన ఆపడం చూసి ఆయన అలౌ చేయండి ఇక్కడికి అని. అయితే నేను వెళ్తా ఉంటే కిందకి వెళ్ళే సమయంలో మొత్తం కమల్నాథ్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను సిచ్యువేషన్. అది ఆ రిపోర్ట్ మాకు ఎంత ఇంపార్టెంటో కూడా ఒక కాపీ ఉండడం మాకు చాలా అవసరం అని ఆ వర్మ రిపోర్ట్ గురించి చెప్పాను. కమల్నాథ్ గారు సెక్రటరీ వైపు తిరిగి ఈయనకి అన్నెసరీగా ఈయనని హెరాస్ చేస్తున్నారు, అంటే హింస పెడుతున్నారు, అక్కడ వాళ్ళు సతాయిస్తున్నారు, అది ఆ డాక్యుమెంట్ ఈయనకు వచ్చేటట్టు చేయండి ఎట్లయినా అని ఒక ఆర్డర్ పాస్ చేశాడు. అఫీషియల్ ఎవరైతే దీనికి సంబంధించిన అఫీషియల్ ఉన్నాడో అతనికి ఇది నా ఆర్డర్ అని చెప్పమన్నాడు. అయితే అతని వైపు తిరుగుతూ ఆ రిపోర్ట్ నీకు అన్ని విధాలా హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాను, నీకు ఈ ఫైట్లో నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. రిపోర్ట్ వచ్చింది నాకు ఆఫీషియల్స్ దగ్గర నుంచి, ఎవరైతే ఇతన్ని ఇప్పటి వరకు సతాయించారో వాళ్ళే రిపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది. అది ఆ రిపోర్ట్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఈయనకి రిచ్ మాటలు గుర్తొచ్చాయి. ద హోల్ వరల్డ్ డాన్సెస్ టు హిస్ ట్యూన్ అనేది, హీఈస్ ద లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ యువర్ ఫ్రెండ్. అతను బాబా లార్డ్ ఆఫ్ ద యూనివర్స్, ఈ విశ్వానికే ప్రభువు, తర్వాత మన ఫ్రెండ్ అనేది ఈయనకి గుర్తొచ్చింది. ఇలా చిన్న చిన్న విషయాల ద్వారా బాబా దివ్యత్వం బయటపడుతూనే ఉంటుంది మనకి ఏదో ఒక టైంలో. కాకపోతే మనం దాన్ని సరిగా అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. మొదట్లో ఇది వరకు చదువుకున్న వాటిలో చెప్పుకున్నట్టు ఏది కూడా బాబా ఈజీగా మనకి అయిపోనివ్వరు. దాన్ని ముప్పతిప్పలు పెట్టి అన్ని మనం అనేక ప్రయత్నాలు చేశాక అప్పుడు బాబా దయ ఉంది మన పైన అనిపిస్తుంది. కానీ ఈ లోపల మనము పేషెంట్గా ఉండాలి, మనం ధైర్యాన్ని కోల్పోకూడదు. అది ఇటువంటి చదువుకున్న స్టోరీస్ అన్నిట్లో కూడా మనకి వచ్చినటువంటి సారాంశం. ఇప్పుడు ఫ్రంట్ బైటింగ్ అంటే బ్యాక్ బైటింగ్ లాగా ఇది ఫ్రంట్ బైటింగ్. అంటే ముందు నుంచి మనం ముందు వైపు నుంచి తిట్టుకోవడం అనమాట, తిట్టుకోవడము, చెడుగా అనుకోవడం అంతా. బ్యాక్ బైటింగ్ అంటే ఒక మనిషి వెనక ఆయన్ని చాడీలు చెప్పడము, ఆయన గురించి మాట్లాడుకోవడము, ఇవన్నీ కూడా బ్యాక్ బైటింగ్ లోకి వస్తాయి. అయితే చూద్దాం ఈ ఫ్రంట్ బైటింగ్ ఏంటో. ఒకసారి ఒక పిల్గ్రిమ్ మణిని ఒక క్వశ్చన్ అడిగాడంట. ఎవరైనా సరే ఒక మనిషి ఒక అనుకో చాలా చెడ్డవాడు లేదా మంచి వ్యక్తి కాదు అంటే, సెక్షువల్గా అతనికి చాలా చెడు పేరు ఉంది, అంటే అందరినీ వేరే వేరే సెక్స్ వాళ్ళని, ఆపోజిట్ సెక్స్ వాళ్ళని సతాయించడము అవన్నీ ఉంటే ఆ పర్సన్ నేచర్ అలా ఉంది. అయితే అది పర్వాలేదా అలా ఉంటే? అంటే మణి అన్నదంట రిప్లై, అలా చేయడం కరెక్టేనా అని అంటే మణి రిప్లై ఇచ్చి, అంటే మనం వాళ్ళని అనడం కరెక్టేనా. అయితే తప్పకుండా పని చేయాలి, వాళ్ళని కరెక్ట్ చేయాలి, కానీ ఫస్ట్ మనము మాటలతో మాట్లాడి ట్రై చేయాలి. తర్వాత ఆయన రియలైజ్ చేసేటట్టు చేయాలి, ఆయన చేసేది కరెక్ట్ కాదు, అది బాబాకి సంతోషాన్ని ఇవ్వదు ఆయన చేసే చర్యలు అనేది
ఆయనకి అవగాహన అయ్యేటట్లు చేయాలి. నీకు ఎన్ని స్టోరీస్ నీకు తెలిసినవన్నీ కూడా ఇవన్నీ ఇన్సిడెంట్స్ ఏమేమి జరుగుతున్నాయి అన్నీ కూడా అది బాబాకి ఇష్టం అవ్వదు అట్లా అంతా అని చెప్తూ నువ్వు స్టోరీస్ అన్నీ కూడా గుర్తున్నాయి, ఆ ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా బాబా టైంలో జరిగినాయి, బాబా ఎలా అప్రూవ్ చేయలేదు అవన్నీ, బాబా ఇలాంటి వాటిలో మన ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నారు, అవన్నీ చెప్తా ఉన్నారు. అది ఇంకా ఎక్కువ సఫరింగ్ ఇస్తుంది మనకని చెప్పమన్నారు. బాబా డిక్టేట్ చేశారు, మై విష్లో లవర్స్ అందరూ కూడా ఫాలో అవ్వాలి, అది ఎవరైతే ఫాలో అవ్వట్లేదో వాళ్ళు బెనిఫిట్ రాదు దాని నుంచి అని. మనము ఎవరైతే ఇలా చేస్తున్నారో ఆయనతోటి ఆయన చేసేది కరెక్ట్ కాదు అని చెప్పాలి. అయితే స్టోరీస్ నీకు తెలుసో అవన్నీ కూడా గుర్తున్నాయి, ఆ ఇన్సిడెంట్స్ ఎలాంటి ఇన్సిడెంట్స్ ఉంటే బాబా టైంలో జరిగినవన్నీ కూడా, అంటే ఇదంతా కూడా తర్వాత చెప్తున్నారు కాబట్టి అక్కడ మండలి హాల్లో బాబా టైంలో జరిగినవన్నీ కూడా బాబా ఎలా అప్రూవ్ చేయలేదు అవన్నీ, ఎలా తప్పు అని చెప్పారో అవన్నీ చెప్పాలి. బాబా ఇవన్నీ ఎందుకు వద్దు అంటే, వీటిల్లో ఎందుకు తలదూర్చొద్దు అంటారంటే అది మనకి ఎక్కువ సఫరింగ్ ఇస్తుంది. బాబా డిక్టేట్ చేశారంట, మై విష్ డిక్టేట్ చేశారు బాబా, అది దాని ప్రకారం మనని ఉండమని, మనం ఉండాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అవన్నీ ఫాలో అవ్వాలి లవర్స్ అని. ఎవరైతే వాటిని ఫాలో అవ్వరో వాళ్ళకి బెనిఫిట్ ఉండదు. అయితే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసిన అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అది అలానే ఆయన ఇటువంటి పిచ్చి పనుల్లో పాల్గొంటే మన డ్యూటీ ఏంటి? వార్న్ చేయడం, అతనికి వార్నింగ్ ఇవ్వాలి. మణి ఒక నిమిషం ఆగి అన్నదంట కదా, మనము అది ప్రతి నిమిషము ఆ పని చేయాలి, ఆయన ఆపే ప్రయత్నం చేయాలి. పిల్గ్రిమ్స్ మెహరాబాద్ వచ్చినప్పుడు బాబా కోసం వస్తారు చాలా మంది, కానీ కొంతమంది ఇలాంటి లిమిట్స్ దాటి చేసేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడానికి వస్తారు, ఇన్నసెంట్ పిల్గ్రిమ్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళని సతాయించడం అలా చేస్తారు. ఎలా అంటే ఫైనాన్షియల్గా కానీ, అంటే డబ్బుల కోసం కానీ, లేకపోతే సెక్షువల్లీ కానీ, లేకపోతే అలా చేసేవాళ్ళు. వెన్ ఐ కమ్ టు నో ఆఫ్ ఇట్, నాకు ఈ విషయం తెలిసినప్పుడు నేను ఆ మనిషిని పిలిచి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఉండేటువంటి దాన్ని ఏమంటారు, ఇక్కడ ఉండేటువంటి రూల్స్ అవన్నీ చెప్పి అన్ని చేస్తూ ఉండేవాడిని. నేను అన్ని చేస్తూ ఉండేదాన్ని. ఒక పిల్గ్రిమ్ ప్లేస్లో ఎలా ఉండాలి అనేది చెప్తూ ఉండేదాన్ని. స్పెషల్గా బాబా సమాధి, ఆయన గనక ఇలాంటివి ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటే నేను ఇంకా అదేంటి కొరడా విప్పాల్సిందే అని చెప్తున్నారు ఆవిడ. ఆయన్ని ట్రస్ట్ ప్రెమిసెస్ నుంచి బయటకు పంపించేస్తాము. సేమ్ టైం మిగతా ఉన్న పిల్గ్రిమ్స్ కూడా వార్నింగ్ ఇచ్చేవాళ్ళము. అవసరమైతే ఒక నోటీస్ పెట్టేవాళ్ళము, నోటీస్ బోర్డులో. అది తప్పనిసరిగా అందరు చూస్తారు కాబట్టి అందరికీ ఇలా బిహేవ్ చేయకూడదు అని తెలుస్తుంది. ఎంపీసీలో నోటీస్ పెడతాము అని చెప్పేవాళ్ళు. బాబా కూడా తను ఉన్నప్పుడు అలానే చేసేవాళ్ళు, ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు కొన్ని అకేషన్స్లో అని చెప్తా ఉన్నారు. అయితే మణి కన్క్లూడ్ చేశారు స్టేట్మెంట్ ఏమంటే, తను చెప్తూ పిల్గ్రిమ్ అడిగానంట, బట్ బాబా అన్నారు కదా మనం ఎవరిని కూడా బ్యాక్ బైటింగ్ చేయకూడదు, స్పెషల్గా ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు ఆయన నెగటివ్ ఫీలింగ్స్, ఆయన గురించి నెగటివ్గా మనం మాట్లాడేటప్పుడు, అంటే వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు బ్యాక్ బైటింగ్ వద్దన్నారు కదా. అంటే మణి రిప్లై చేసిందంట, ఒక కన్ను ఇట్లా కొట్టి, ఆవిడ చాలా చమత్కారంగా ఉండేది ఆవిడ చేసే చేష్టలు మాటలు కూడా. అయితే నేను అది బ్యాక్ బైటింగ్ అని అనను,
అది ఫ్రంట్ బైటింగ్ అని అంటుంది ఆవిడ. అంటే ముందే చెప్పడం కాబట్టి, మనిషి ముందు నుంచి చెప్పడం కాబట్టి ఫ్రంట్ బైటింగ్ ఉంటుంది. అందరూ నవ్వారంటే అక్కడ వాళ్ళు. అది నవ్వు అయిపోయిన తర్వాత మణి ఎక్స్ప్లెయిన్ చేశానంట బిల్బున్కి, అది నువ్వు బ్యాక్ బైటింగ్ ఎప్పుడు అంటావంటే, అది ఒక మనిషి గురించి, ఒక మనిషిని హామ్ చేయడానికి కానీ, ఆ మనిషి గురించి తలుచుకోవడం కానీ, నెగటివ్ ఫీలింగ్స్, నెగటివ్ థింగ్స్ ఆయన గురించి తలుచుకుంటే అప్పుడు అది బ్యాక్ బైటింగ్ అవుతుంది. యూజువలీ బ్యాక్ బైటింగ్లో ఏమవుతుందంటే కోపం, అతని మీద కోపం ఎక్కువ ఉంటుంది, చాలా బ్యాడ్ ఫీలింగ్స్ వస్తాయి బ్యాక్ బైట్ చేసినప్పుడు. అయితే మన ఇంటెన్షన్ అతన్ని ప్రొటెక్ట్ చేయాలి, మంచి మంచి దీంతో, బాబా ఫ్యామిలీ అతను కదా అని మనం ప్రేమించిన వాడిని ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటాం. అది అటువంటి ఆ డిజానెస్ట్ బిహేవియర్ అంటే న్యాయం కరెక్ట్గా లేని బిహేవియర్ ఎవరైతే ఉందో వాళ్ళకి మనం చెప్పేటప్పుడు అది బ్యాక్ బైటింగ్ అనరు, అది ఫ్రంట్ బైటింగ్ కింద మనం తీసుకోవాలి. బాబా ఈ మాట ఎప్పుడు ఫ్రంట్ బైటింగ్ వద్దు అని బాబా ఎప్పుడు చెప్పలేదని ఆయన చాలా చమత్కారంగా ఆవిడ చెప్పారు. అంటే బ్యాక్ బైటింగ్ వద్దన్నారు కానీ ఫ్రంట్ బైటింగ్ వద్దని లేదు కదా, అందుకని ఇటువంటి వాళ్ళని కరెక్ట్ చేయడంలో అది తప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు అని ఆవిడ చెప్పడం జరిగింది. జై బాబా అండి. హారతికి ఎవరు అంటే ఫేస్ టు ఫేస్ చెప్తే అది తప్పు కాదు అని, అంతే కదండి? అంతే అంతే అండి, అంతే. అంటే ఆవిడ చమత్కారంగా అది చెప్తూ ఉన్నారు, వాళ్ళు చేసేది తప్పు అని మంచిగా చెప్పి పద్ధతిలో వాళ్ళని మాన్పించే విధంగా మాట్లాడాలి అది అంటూ, అంటే అది ఒక ఎక్స్క్యూజ్ కింద తీసుకున్నారు ఆవిడ. లక్ష్మీ సిహెచ్ గారు చేస్తారా మీరు హారతి? జై బాబా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। मेहरा मनोहरा मणिज सहोदरा, हारती गोनरा आदि गुरु ममो, हारती गोनरा आदि गुरु, आदि गुरुडवु, आदि गुरुडवु, आदि गुरुडवु, आदि गुरुडवु, आदि शक्तिवी అవతారుడవు, ఆది శక్తివి అవతారుడవు, మెహర మనోహర మణిజ సహోదర, ఆరతి గోనరా ఆది గురు, ఆది గురు, ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెనో, ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెనో, ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని, ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని, మెహర మనోహర మణిజ సహోదర, ఆరతి గోనరా ఆది గురు మమో, ఆరతి గోనరా ఆది గురు, ఏ రచి ఏ రుచి గణనీ సేవలు, ఏ రచి ఏ రుచి గణనీ సేవలు,
ఆరుచి గణని మముని సేవలు ఆరుచి గణని మముని సేవలు మండలి నీకెటు అర్పణమైరో మండలి నీకెటు అర్పణమైరో అటులే మమ్ము అర్పణగాని అటులే మమ్ము అర్పణగాని మెహర మనోహర మణిజ సహోదర ఆరతి గోనరా ఆది గురు మమో ఆరతి గోనరా ఆది గురు अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ ఉమారాణి గారు అందరికీ జై బాబా థ్యాంక్ యూ అండి. మంచి హారతి తోటి ఈ ప్రోగ్రామ్ ని మనం ముగిస్తున్నాము. పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు. జై బాబాలు. అవతార్ మెహర్ బాబాకి జై. మళ్ళీ ఇదే టైంకి రేపు కలుసుకుందాం మన అందరం ఇదే మీటింగ్ లో. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై జై బాబా బాబా అండి అండి ఉమారాణి గారు జై జై బాబా అందరికీ జై బాబా అండి జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి అవతార్ అందరికీ. మెహర్ బాబాకి జై అందరికీ జై బాబా జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా. అందరికీ జై బాబా.